ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం. సార్, వస్తువులు పోయాయి మావి, అందున విలువైన వస్తువులు పోయాయి అంటే చాలా చాలా బాధాకరం. బంగారం పోయింది అని అంటే ఇంక దాన్ని వర్ణించలేం. ఆడవాళ్ళకైతే బంగారం అంటే ఒక ఎమోషన్. రైట్. అయితే ఈ బంగారం పోయిందని గాని, లేకపోతే విలువైన ఆభరణాలు లేదా బైక్స్ పోయాయని, ఫోన్స్ పోయాయని, మా పర్సులు పోయాయని ఇట్లా చెప్తూనే ఉంటారు. వస్తూనే ఉంటారు గదా మీ దగ్గరికి కూడా క్లయింట్స్. ఎట్లా డీల్ చేస్తారు ఇటువంటివి? పోయిన వస్తువులు మళ్ళీ తిరిగి పొందేటటువంటి పరిస్థితి ఉంటుందా? అయితే ప్రశ్నాశాస్త్రం ప్రకారం కూడా చెప్తూ ఉంటారు, ఫలానా చోటు ఉంది అని. చాలా నిష్ణాతులు అందులో మీరు అని చెప్పుకోవచ్చు. సరే, మరి ఎన్నాళ్ళ గ్యాప్‌లో ఇప్పుడు ఈరోజు బంగారం పోయిందనుకోండి. ఎన్నాళ్ళ లోపు అడిగితే దాని గురించి ఖచ్చితంగా తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది? కొన్నేళ్ళు అయిపోయింది, ఓ 1 ఇయర్ అయిపోయింది అనంటే తెలుస్తుందా? ఇవన్నీ ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. పరిహార మార్గాలేమైనా ఉన్నాయా పోయిన వస్తువులు మళ్ళీ తిరిగి పొందడానికి? తప్పకుండా అండి. ఇక్కడ పోయిన వస్తువులు పోవటం అనే దాని మీద 2 రకాల ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, మన అజాగ్రత్తల కారణం చేత వస్తువులు పోవటం, లేదా మన మతిమరుపు కారణం చేత. ఉదాహరణకి అజాగ్రత్తల కారణం చేత అంటే మనం సరైన దానికి విలువ ఇవ్వకుండా ఏదైనా ఒక వస్తువుని ఒక చోట పెట్టి అజాగ్రత్తగా అక్కడ పెట్టి మర్చిపోయాం అనుకోండి. మరొకరికి అది ప్రేరణ కలిగించవచ్చు. ఆ ప్రేరణ వాళ్ళకి సహజసిద్ధంగా వారు దొంగతనం చేసే ప్రవృత్తి కలిగిన వ్యక్తి కాదు అనుకుందాం. కానీ అక్కడ ఆ విలువైన వస్తువు అక్కడ ఉంది. దాని యజమాని ఎవరో తెలియదు. ఎవరు దాన్ని క్లెయిమ్ చేయట్లేదు. చాలాసేపు చూశాడు. దాన్ని వదిలిపెట్టి వెళ్ళటానికి మనసొప్పదు. తీసుకొని వెళ్ళాడు. అది అతనిలో లేనిపోని దొంగతన ప్రవృత్తిని ప్రేరేపించటం. ఇలాగే మన ఇళ్లలో ఏం జరుగుతూ ఉంటుందంటే, ఇంటి కుటుంబ సభ్యులు కానీ, డబ్బులు అవసరం ఉన్న కుటుంబ సభ్యులు, లేకపోతే ఇంట్లో పనిచేసే సేవకులు, వీరందరూ చాలా నిష్ణాతులు, పద్ధతి కలిగిన వ్యక్తులై ఉంటారు. కానీ వారికి బీరువాలో చాలా డబ్బులు ఉంటాయి, లేదా చాలా విలువైన వస్తువులు ఉంటాయి. వారికి నిత్యం అవి కంటపడే విధంగా దాన్ని ఈజీగా తీసుకొని జేబులో పెట్టుకుంటే గుర్తించలేరు ఎవరు అని వారు అనుకునే విధంగా మన ప్రవర్తన ఉండటం. వారు ఆ వస్తువును చూసిన ప్రతిసారి వారికి వారి అవసరాలు గుర్తు రావటం మాత్రం. నేను ఒకవేళ దీన్ని తీసుకుంటే ప్రస్తుతం నా అవసరం తీరిపోతుంది. ఆ తదుపరి ఏదో సమయంలో మరలా దాన్ని నేను అక్కడ పెట్టొచ్చు, వాళ్ళు గుర్తించే లోపల అని ఒక తాత్కాలికమైన దొంగ బుద్ధి వాళ్ళలో కలగటం. ఇట్లా పోవటానికి వీటన్నిటికీ మనలో ఉన్న అజాగ్రత్తలు లేదా మనలో ఉన్న మతిమరుపు కారణాలు ఉంటాయి. ఇటువంటి లక్షణాలను జాతక స్థితిలో సూచించే గ్రహం బుధ, శని గ్రహాలకు సంబంధించి. ఈ గ్రహాలకు సంబంధించిన ఏదైనా దోషాలు కనుక ఉన్న సందర్భాలలో ఆ 2 గ్రహాలకు సంబంధించి ఏదైనా బుధుడు ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్, శని చాలా స్లో మూవింగ్ ప్లానెట్. బుధ శని గ్రహాలకు సంబంధించి కానీ, చంద్ర శని గ్రహాలకు సంబంధించి కానీ ఏదైనా నెగిటివ్ ఆస్పెక్ట్స్ జరుగుతున్న సమయాలలో వారికి విలువైన వస్తువుల పట్ల అశ్రద్ధ ఏర్పడే అవకాశం, మతిమరుపు ఉండే అవకాశం, తద్వారా చాలా నిజాయితీ కలిగిన వ్యక్తికి కూడా దొంగ బుద్ధి కలిగించే విధంగా ప్రేరేపణ జరిగే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇటువంటి సందర్భాలలో ఎక్కువ సందర్భాల్లో బుధునికి సంబంధించిన ఏదైనా ఏర్పడిన నెగిటివ్ ఆస్పెక్ట్ ఉన్నప్పుడు వారికి బుధునికి సంబంధించిన శాంతి విధానాలు ఆచరించండి, మీ వస్తువు మీకు దొరుకుతుంది అని చెప్పటం. అలా కాకుండా నిష్ణాతులైన దొంగల వారు ఏదైనా చేశారనుకోండి, దానికి సంబంధించి మనం ప్రత్యేకంగా వేరే విధంగా కుజునికి సంబంధించిన శాంతి విధానాలు చేసి మీరు ఎవరైనా అథారిటీస్కి, పోలీసులకి వారికి రిపోర్ట్ చేయండి. ఇది బహుశా కొన్ని రోజుల్లో దొరుకుతుంది. ఇందులో ప్రశ్నాశాస్త్రం టేక్స్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ప్రశ్నాశాస్త్రంలో ఒకటి, కృష్ణమూర్తి గారి పద్ధతి ద్వారా అనుసరించి ప్రశ్నాశాస్త్రాన్ని చూడటం. అంటే ఈ సమయానికి ఈ శని లేదా బుధ
లేదా కుజ లేదా చంద్ర, ఈ 4 గ్రహాలకు సంబంధించి ఏ కారకత్వం చేత పోయింది? బహుశా బుధుని కారకత్వం చేత పోయింది అనుకున్నప్పుడు అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, అవసరం ఉన్న వ్యక్తిలో దొంగ బుద్ధిని మనమే ప్రేరేపించాము అని అర్థం చేసుకోవాలి. చంద్రుని సంబంధించిన కారకత్వం గంతో డెవలప్ అయిన సందర్భాలలో ఇది బహుశా మన దగ్గర వ్యక్తులే దాన్ని తీసుకొని వెళ్ళారు. అంటే ఫ్యామిలీ అనుకోవచ్చు. ఫ్యామిలీ దగ్గర వ్యక్తులు, బాగా రక్త సంబంధీకులు, ఇటువంటి వాళ్ళు తీసుకొని. కుజునికి సంబంధించిన ఇదైతే నిష్ణాతులైన దొంగలే, దొంగ గారు తీసుకొని వెళ్ళారు, దొంగ గారు తీసుకొని వెళ్ళారు అని మనం అట్లా విశ్లేషణ చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఈ శరవణన్ గారని ఒక ప్రఖ్యాత జ్యోతిష పండితులు మద్రాసులో ఉంటారు. వారు ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అనే ఒక పుస్తకం రాశారు. దాంట్లో ప్రశ్న పద్ధతిని ఎంత చక్కగా, అంటే ఈ వస్తువు దొరుకుతుందా లేదా, ఈ పని అవుతుందా లేదా అనేది సులువైన మార్గంలో వివరించడానికి, ఆ వస్తువు ఎప్పుడు దొరుకుతుంది అని ఒక అంచనా వేయటానికి ఆయన ఒక కొత్త రకమైన ప్రశ్న పద్ధతిని మొదలుపెట్టారు. బహుశా సమయం అనుకూలిస్తే భవిష్యత్తులో వారు చెప్పిన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ దాని మీద మనం ఒక వీడియో చేద్దాం. తప్పకుండా. అది చాలా ఎంత ఉపయోగపడుతుంది. యాక్యురేట్ గా ఉంటాయి సార్ అవి? చాలా యాక్యురేట్ గా ఉంటుంది. దొరుకుతాయా? ఒకవేళ దొరుకుతుంది అనేది వస్తే ఖచ్చితంగా దొరుకుతాయి. ఇందులో కేపీ పద్ధతిలో కానీ, ప్రశ్న పద్ధతిలో కానీ, ఇప్పుడు ఈ శరవణన్ గారు వివరించిన పద్ధతుల్లో కానీ నేను చూసిన వాటిల్లో దొరకడం అనేది చూశాను. ఫస్ట్ పాయింట్, ఇందులో బంగారము, వెండి వంటి విలువైన వస్తువులు, దీన్ని మనం గ్రేడ్ చేసుకున్నాం. బంగారము, వెండి, వజ్రాలు ఇటువంటి విలువైన వస్తువులు పోయాయి అని తెలిసిన తర్వాత మొదటి 15 రోజుల లోపల, వాళ్ళు గమనించిన 15 రోజుల లోపల వారి దగ్గరలోని వారికి ప్రశ్నా పద్ధతి చెప్పే జ్యోతిష్కులు కానీ వీరిని కానీ సంప్రదించినప్పుడు, అంటే అపార్ట్ ఫ్రమ్ పోలీస్ రిపోర్ట్ ఇవ్వటం, దాని గురించి చేయటం, ఇది కాకుండా సంప్రదించిన సందర్భాలలో వాళ్ళు ప్రశ్నా కుండలి వేసి మరియు మీ జాతక చక్రాన్ని విశ్లేషించుకొని వారు చెప్తారు. వారు బహుశా ఇన్ని రోజుల్లో. ఇందులో ఈ విలువైన వస్తువులు ఎక్కువ శాతం దాదాపు 60 నుంచి 70% దాదాపు వేరే వారు తస్కరించే అవకాశాలు ఉండవు. ఒకటి మన అజాగ్రత్త వలన ఏదో మూలపెట్టి మర్చిపోవటం లాంటిది, బట్టల మాటున ఎక్కడ మనం ఉదాహరణకి ఉంగరాలు లాంటివి లేదా మెల్లో చైన్ లాంటివి ఎక్కువ సందర్భాలలో అవి బట్టల్లోనే ఉండిపోవటం, లేదా పర్సులో అడుగున ఎక్కడో ఉండటం, లేదా స్నానం చేసేటప్పుడు బాత్రూంలో ఎక్కడో పెట్టడం, వాటిని మర్చిపోవటం, వీటి కారణాల చేత 60 నుంచి 70% ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిని తెలుసుకోవటానికి, అవి మనకి రావటానికి, తిరిగి పొందటానికి మొట్టమొదటి అది మన తప్పు ఉన్నట్లయితే అది మనకి రావాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు వారు వెంటనే ఒక చిన్న కొబ్బరికాయ ఒకటి తీసుకుని దాని మీద ఒక లేత తమలపాకు ఉంచి దాని మీద కొంచెం గసగసాలు, అంటే కొబ్బరికాయ పీచు మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే విధంగా ఉంచి, తమలపాకు తొడిమ మన వైపు, ఆకు చివర ఆ పీచు వైపు ఉండేవి చేసి ఒక కొంచెం గసగసాలు వేసుకుని దాంట్లో ఆ చేతిలో ఇలా పట్టుకొని మనం వటైక్షిణి మంత్రాన్ని చదువుతూ, వటైక్షిణి మంత్రాన్ని చాలాసార్లు చెప్పాను, చాలా వాటికి ఉపయోగపడుతుంది. చాలా ఎంత అద్భుతంగా దాన్ని రిజల్ట్స్ ని చూడొచ్చు అని అంటే చాలా ఫాస్ట్ గా కూడా చూడొచ్చు, చాలా ఫాస్ట్ గా ఇది ఇందులో కూడా ఉపయోగపడుతుంది. ఇందులో దాన్ని మనం వటైక్షిణి మంత్రాన్ని చదువుతూ మనం ఏ ప్రాంతంలో ఇంట్లో ఎక్కడెక్కడ ఇది ఉన్నామో మన చేతిలో ఇలా పట్టుకొని మంత్రాన్ని చదువుతూ ఇల్లు మొత్తం తిరిగిన తర్వాత ఒక 108 సార్లు ఆ మంత్రాన్ని మనం చదివిన తర్వాత ఆ పైన ఉన్న ఆ గసగసాలని అన్ని చోట్ల చల్లి ఆ రోజు వెయిట్ చేసి అన్ని చోట్ల నలుమూలలా చల్లి ఆ కొబ్బరికాయని ఏదో ఒక మూల, అంటే ఏదర్ ఈశాన్యంలో కానీ నైరుతిలో కానీ ఉంచి ఒక 24 గంటలు వెయిట్ చేస్తే మనకి ఏదో రకంగా మనకి జ్ఞప్తికి రావటం, బలానా చోట పెట్టాను అని దానికి సంబంధించిన ఒక క్లూ దొరకటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అది కేవలం విలువైన వస్తువులకు సంబంధించి మాత్రమే. బంగారము, వెండి, వజ్రాలు లేదా మిగతా నగలకు సంబంధించి
పేపర్లకు సంబంధించి కాదు. పేపర్ నుంచి విలువైన వస్తువులు. వస్తువులు మాత్రం. ఇది డాక్యుమెంటేషన్ సంబంధించి కాదు. ఓకే. ఓకే. అయితే అది అయితే దీనికి ఏమైనా ఈ రోజు పలానా రోజులో చేయాలి, ఈ వాళ్ళకి టైంలో ఎప్పుడు చేయాలి అని వాళ్ళు ఎప్పుడైతే గమనించారో ఉమ్. అప్పుడు ఇది చేయిస్తూ ఉండటం. జ్ఞప్తికి వచ్చిన తర్వాత ఆ కొబ్బరికాయని కానీ గసగసాలని కానీ దాని తర్వాత జ్ఞప్తికి వచ్చి వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఉమ్. దాన్ని ఆ కొబ్బరికాయని ఎక్కడో బయట ఉమ్. దాన్ని కొట్టి పగల ఉపయోగించకుండా ఉమ్. ఏదన్నా ఒక చెట్టు దగ్గర దాన్ని వదిలేయటం. గసగసాలను మనం ఆ రోజే వదిలేస్తాం. ఫ్రూట్స్. ఒక్కసారి చేస్తే చాలు. ఉమ్. విలువైన వాళ్ళు గమనించిన మొదటి 15 రోజుల లోపల. తర్వాత ఎప్పుడో చేస్తే కుదరదు. దాని తర్వాత అది వారి దగ్గరలో ఉన్న వారికి ప్రశ్నాశాస్త్రం చెప్పేవారు వారి ద్వారా మాకెవరు తెలియదు అనుకుంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అది చేయటం. ఇది ప్రాథమికంగా చాలా ఉపయోగపడే అంశం. ఇక రెండవది వాహనాలు. వాహనాలకు సంబంధించి ఇందులో కేవలం మన దగ్గర మర్చిపోవడం లాంటిది దగ్గర ఏముండదు. మర్చిపోవటాలు ఉండవు. తస్కరించటమే అది. దగ్గర వ్యక్తులు, ఉమ్. దగ్గర బంధువులు వీళ్ళెవరూ తీసుకెళ్లే అవకాశాలు ఉండవు. అది కేవలం నిష్ణాతులైన ఉమ్. దొంగలే తీసుకెళ్లే అవకాశం, అందులో ఉమ్. ప్రొఫెషనల్సే తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో కుజునికి సంబంధించిన శాంతి విధానం చేసుకోవటం అవసరం. ఇందులో కొన్ని ఎపిసోడ్స్ లో నేను చెప్పినట్లుగా మంగళనారాయణ ఆవృతం అని ఒక మంత్రానికి సంబంధించి కూడా మహామాయి మంగళనారాయణి మహ్యం అని ఒక మంత్రం పోయినసారి వివరించాను. వారు గమనించిన మొదటి 15 రోజుల లోపల, ఒక పక్షం రోజుల లోపల మంగళనారాయణకి సంబంధించి వారు ఏదైనా ఇటువంటిది ఆ మంత్రాన్ని ఏదైనా దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో చదవటం, ఒక కాన్సన్ట్రేట్గా ఒక్కసారి 108 సార్లు, అంటే ఒక రోజు 108 సార్లు కాన్సన్ట్రేట్గా చేసి దానికి సంబంధించి ఖచ్చితంగా మనం పోలీసుల సహాయ సహకారాలు తీసుకోవాల్సిందే. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతను లేని సందర్భాలను, అంటే రిపోర్ట్ ఇవ్వాలని దానికంటే ముందు ఈ విధంగా చేసి వెళ్ళినట్లయితే మొదటి వారం రోజుల లోపలే వాటి ఆచూకీ తెలుస్తుంది. బహుశా అది వారి చేతికి అందటం అనేది అది పోలీసులు లేదా కోర్టులకు సంబంధించిన వ్యవహారం కాబట్టి దాని ఆచూకీ తెలవటం అయితే ఉంటుంది. మూడవది, ఈ మంత్రాలన్నీ లాస్ట్ లో చెప్తారు, వీడియో చివరి వరకు చూడండి. రైట్. దాని తర్వాత ముఖ్యమైన పత్రాలు. ఇందులో ముఖ్యమైన పత్రాలలో స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, దాని తర్వాత మన డాక్యుమెంటేషన్, మనకి సర్టిఫికేట్స్ ఇటువంటివన్నీ ఉంటాయి. ఈ పత్రాలన్నిటికి సంబంధించి మొదట కేవలం ఇది అజాగ్రత్త వలన జరిగే అవకాశాలు, దొంగల బారిన పడే అవకాశాలు, లేదా దగ్గర బంధువులు దాన్ని తీసుకొని వెళ్ళే అవకాశాలు, ఇటువంటి యూజ్ ఉంటుంది. దీన్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటే ఇంటికి సంబంధించిన ఏదో కాగితాలను తీసుకొని వెళ్ళొచ్చు. ఇటువంటి ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన వాళ్ళకు ఉపయోగం లేకపోవచ్చు, కానీ మనకి నష్టం కదా. మనం బాధపడుతూ ఉంటే వాళ్ళు ఆనందించే పరిస్థితి ఉంటుంది. అంటే అప్పుడు కూడా ఇప్పుడు మీరు చెప్పేది ఉపయోగపడుతుందా? అటువంటి సందర్భాల్లో పేపర్లు ఇటువంటి వాటికి సంబంధించి దీంట్లో చక్కగా ఉపయోగపడేది మన చిన్నమస్తికాదేవి అమ్మవారికి సంబంధించిన ఏదైనా దగ్గరలోని దేవాలయానికి వెళ్ళి, అమ్మవారి అన్ని చోట్ల చిన్నమస్తికాదేవి దేవాలయం ఉండదు కదా, అక్కడ అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్కడ మామూలుగా మన అమ్మవారిని ధ్యానించి, దుర్గాదేవి దేవాలయాలకు వెళ్ళినప్పుడు ధ్యానించి కాసేపు అక్కడ కూర్చొని అక్కడ ఏదైనా ముఖ్యమైన సుగంధాలతో కూడిన తయారు చేసిన కుంకుమని, అంటే మనకి ఇప్పుడు తామర పువ్వులతోటి లేదా మరొకటి మరువంతోటి లేదా ఇంకొకటి మొగలి రేకులతోటి కొన్ని కుంకుమలు మనకి లభ్యం అవుతున్నాయి. సువాసనలతోటి వచ్చే కుంకుమలు, అంటే ఆర్టిఫిషియల్ సువాసనలు, కెమికల్ సువాసనలు కాదు, ఇటువంటి ఒరిజినల్ కుంకుమతోటి మనం ఒక తమలపాకులో ఆ కుంకుమ వేసుకుంటూ అమ్మవారిని ధ్యానిస్తూ, అందులో మీకు ముందు వివరించినట్లుగా ఇక్కడ ఈ ప్రక్రియలో కూడా వటైక్షణీ తత్వాన్ని అనుకుంటూ చేసినట్లయితే వాటికి సంబంధించి ఎక్కడ ఉన్నాయి, ఏ మూల దాగున్నాయి, మనం మర్చిపోయామా, లేకపోతే మనల్ని తాత్కాలికంగా బాధ పెట్టడం కొరకు మరొకరు తీసుకెళ్లారా అనేది ఒక ఆచూకీ అనేది లభిస్తుంది. అద్భుతం. ఆ కుంకుమని అమ్మవారికి సమర్పించాలా సార్? మనం పెట్టుకొని మిగతాది సమర్పించడం అంటే అక్కడ అమ్మవారికి కొంచెం పెడతాము, మిగతాది దగ్గరలో మన తెలిసిన వారికి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఇది ఈ 3 చక్కటి ఫలితాలను ఇస్తాయి. వేరే వీడియోల్లో మంత్రాలు ఉన్నాయి, చూసుకోవాలంటే ఇబ్బంది కాబట్టి ఆ మంగళనారాయణ ఆవృతానికి సంబంధించిన మంత్రం, అలాగే వటైక్షణి ఒకసారి చెప్పండి.
ఇందులో వటేక్షిణి మంత్రం అది మరలా చెప్తాను. ఇది రాసుకొని ఇది చాలా వాటికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఏహ్యేహి యక్షి యక్షి మహాయక్షి వటవృక్ష నివాసిని శీఘ్రమే సర్వసౌఖ్యం కురు కురు స్వాహ. ఇది వటేక్షిణి అమ్మవారి సంబంధించి. ఇది అనారోగ్య సమస్యలకు, ముఖ్యంగా చర్మ సమస్యలకు, అనారోగ్య సమస్యలకు, లేదా అప్పుల బాధల నుంచి బయటపడటానికి, గృహవాస్తుకు సంబంధించిన దోషాలు పోవటానికి, సంతానం సంబంధించిన ఇబ్బందులు పోవటానికి, బా. ఆర్థిక పరమైన ఒత్తిడిని అధిగమించడానికి ఉపయోగపడుతుంది. ఇటువంటి పోయిన వస్తువులు తిరిగి పొందటానికి ఉపయోగపడుతుంది. రైట్. రెండవది మంగళనారాయణ. ఓం క్లీం మహామాయి మంగళనారాయణీ మహ్యం సర్వకార్యానుకూలం ప్రయచ్చ ప్రయచ్చ స్వాహ. చాలా అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చారు సార్. ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే పోగొట్టుకున్నామన్న బాధలో ఉంటూ డెఫినెట్‌గా అదొక డిప్రెషన్‌లోకి డెఫినెట్‌గా వెళ్తారు. వాటి నుంచి బయటపడడానికి డెఫినెట్‌గా చెప్పినటువంటి ఫాలో చేసి మీ వస్తువుల్ని ఖచ్చితంగా తిరిగి పొందండి. థాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.